వెల్కమ్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఆదరిస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇలాగే మా ఛానల్ని ఎల్లప్పుడూ ఆదరిస్తారని కోరుకుంటూ ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రము ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము. ఇది తెలంగాణలోనే చాలా ప్రముఖమైనటువంటి నరసింహస్వామి క్షేత్రం. ఇది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి యోగ నరసింహుడుగా, ఉగ్ర నరసింహుడుగా రెండు అవతారాల్లో కొలువై ఉన్నాడు. ఇది కరీంనగర్కి 65 కిలోమీటర్ల దూరంలోను, జగిత్యాలకి 27 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. కొండగట్టు నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరిగ్గా కారులో ప్రయాణం చేస్తే 1 అవర్ పడుతుంది. మేము ఒకే రోజు 5 క్షేత్రాలు దర్శించామని ముందు పోస్ట్ చేసిన వీడియోస్లో చెప్పడం జరిగింది. సో ఆ సీక్వెన్స్లో మేము ఫస్ట్ వేములవాడ వెళ్ళాము, అక్కడి నుంచి కొండగట్టు వెళ్ళాము, అక్కడి నుంచి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ గోదావరి నది దక్షిణ వాహినిగా ప్రవహించడం అనేటటువంటిది చాలా విశిష్టత. అయితే ఎంతో ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర కలిగినటువంటి ఈ క్షేత్రము ప్రాచీన కాలం నుంచి వైదిక విద్యలకు, జ్యోతిష్య శాస్త్రానికి ప్రముఖ స్థలంగా పేరొంది. నేటికి సాంప్రదాయ వేద విద్యలకు నిలవై ఉంది. ఈ ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యొక్క స్థల పురాణం కనుక మనము చూసినట్లయితే, పూర్వకాలంలో ధర్మవర్మ అనేటటువంటి మహారాజు నరసింహస్వామి గురించి తపం ఆచరించగా, నరసింహస్వామి ఆ తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నరసింహుడుగా ఈ క్షేత్రం నందు అవతరించాడు. ధర్మపురి క్షేత్రం అనేటటువంటిది పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ధము. కుజదోషం ఉన్నవారు ఈ క్షేత్రంను దర్శించి స్వామివారికి కళ్యాణం గనక చేయించినట్లయితే కుజదోష నివారణ జరిగి చాలా తొందరగా వివాహం జరగడం అనేటటువంటిది క్షేత్రం యొక్క మహత్యం. సాధారణంగా కుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహార క్రియలు చేసుకోవడం అనేది చేస్తుంటారు. కొన్నిసార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకున్నట్లయితే ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెప్పేసి ఈ స్థల పురాణం అనేది మనకు తెలియజేస్తుంది. ఇక్కడ శేషప్ప అనేటటువంటి కవి నరసింహ శతకం కూడా రచించాడు. భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనేటటువంటి మకుటంతో ఈ శతకం అనేటటువంటిది మనకు ఉంటుంది. శతకం అంటే 100 పద్యాలు. ఈ ఒక్కొక్క పద్యం అనేది ఆలయ ప్రాంగణంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయము చాళుక్యుల కాలంలో నిర్మించబడి ఉంది అని చెప్పేసి మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అయితే ధర్మపురికి వెళ్ళినట్లయితే యమపురి ఉండదు అని చెప్పేసి మనకు చెప్తారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన నరసింహక్షేత్రాల్లో ఒకటే ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయము కరీంనగర్కి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరికలేనటువంటి యమధర్మరాజు ధర్మపురికి వచ్చి గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ఆలయంలో నివాసం ఏర్పరచుకున్నట్లు పురాణ కథలు చెప్తున్నాయి. అంటే ఇక్కడ ఒక యమధర్మరాజు గుడి కూడా ఉంది. యమధర్మరాజును దర్శించిన తర్వాతనే మనము నరసింహస్వామిని దర్శిస్తామన్నమాట. అయితే ఇక్కడ యమధర్మరాజుకు దీపాలు పెట్టడం అనేటటువంటిది ఆనవాయితీ. అందుకే యమధర్మరాజును దర్శించుకున్న తర్వాతనే మనకు లక్ష్మీనరసింహస్వామి దర్శనం అనేది ఇక్కడ జరుగుతుంది. అది కూడా ఇక్కడ ఒక విశిష్టత. నరసింహస్వామి జయంతి, ముక్కోటి ఏకాదశి మరియు కార్తీక పౌర్ణమి రోజులలో ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవం 13 రోజుల పాటు నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో వచ్చే నరసింహ జయంతి సందర్భంగా 9 రోజులు పండుగను జరుపుకుంటారు. ఇక్కడ ధర్మపురి తెలంగాణ మరియు దక్షిణ భారతదేశంలో వేద పండితుల యొక్క అతిపెద్ద స్థావరాల్లో ఒకటిగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ స్వామివారిని పూజించిన వారికి మానసిక, శారీరక సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుందని, ఆరోగ్యవంతంగా జీవిస్తారని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము.
అంతేకాకుండా ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణం, నిత్య అన్నదానం అనేది కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే తెల్లవారుజామున పంచామృతంతో అభిషేకం చేస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గోదావరి పుష్కరాలు కూడా ఇక్కడ జరుగుతాయి. కుజదోషం, వివాహ సమస్యలు, అప్పులు, ఆరోగ్యం ఉన్నవారు మంగళవారం నాడు ఆలయాన్ని దర్శించినట్లయితే ఈ సమస్యలన్నీ తీరుతాయని చెప్పేసి ఇక్కడ ఒక విశ్వాసం. గోదావరి నదిలో స్నానం చేసిన తర్వాత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అభిషేకం మరియు నృసింహ హోమం కళ్యాణం నిర్వహించాలి. వారికి అన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ ఒక నమ్మకము. ధర్మపురికి వచ్చిన వాడు యమపురికి వెళ్ళడు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక ప్రసిద్ధమైనటువంటి సామెత ఉంది. అంటే ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం చేసుకున్న వారు అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే యముడు తొలగిస్తాడని చెప్పేసి ఇక్కడ ఒక నమ్మకం. అందువల్ల తప్పకుండా మీరు కూడా దర్శించండి.